ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వరలక్ష్మి. నేను ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ని. నేను నూతన జాతీయ విద్యా విధానం మీద 2021 నుంచి 2023లో నేను పరిశోధన చేశాను. ఆ పరిశోధనలో భాగంగా విలువలతో కూడిన విద్య మరియు వృత్తి విద్యను అమలు చేయడానికి ఏ విద్యా విధానాలు దోహదపడతాయి అనే అంశం విషయంగా నేను పరిశోధన చేశాను. దాంట్లో భాగంగా విలువలతో కూడిన విద్యను మన పురాణ ఇతిహాసాలైనటువంటి రామాయణం ద్వారా చక్కగా పిల్లలకి అర్థమయ్యే రకంగా తెలుపుతూ, దాని ద్వారా సంస్కృతి సంప్రదాయాలు పురాణ ఇతిహాసాలు రెండింటిని కూడా పరిచయం చేస్తూ విలువలతో కూడిన విద్యను పరిచయం చేయొచ్చు అనే అభిప్రాయంతో రామాయణాన్ని వర్లి అనే ఒక చిత్రకళ ద్వారా పరిచయం చేశాము. వర్లి ఆర్ట్ అంటే ఇది మహారాష్ట్ర, రాజస్థాన్కి సంబంధించినటువంటి ఒక గిరిజన చిత్రకళ. దీని విశిష్టత ఏంటంటే కేవలం త్రిభుజాకారాలు, వృత్తాలు ఉంటే చాలు, పిల్లలు చాలా సులభ పద్ధతిలో నేర్చుకుంటారు. దాని కారణంగా నేను పిల్లలకి నేర్పించడం జరిగింది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా నేర్చుకోవడం జరిగింది. అయితే ఫస్ట్ టైం నేను ఫిబ్రవరి 7వ తేదీన మాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చిందండి. ప్రస్తుతం 10th క్లాస్ 10వ తరగతి ఉపవాచకంలో ఉన్నటువంటి తెలుగు సంపూర్ణ రామాయణాన్ని 6 మాసాల్లో విద్యార్థులు చదువుకునేదాన్ని అరగంటలో రివిజన్ అయ్యే రకంగా మేము చిత్రకళ ద్వారా గీయడం జరిగింది. దానికి మాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. అది నేను పిల్లలకి క్లాస్ రూమ్లో చూపించినప్పుడు పిల్లలు కూడా దాన్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారు. మేము కూడా ఏదైనా వినూత్నంగా ప్రయత్నం చేస్తాము అంటే పిల్లలకి ఈ విధంగా పెయింటింగ్ నేర్పించాను. సో పిల్లలు చక్కగా పెయింటింగ్ నేర్చుకొని కుండల మీద రామాయణాన్ని వర్లి ఆర్ట్తో 20 కుండల మీద 20 మార్కులకు వచ్చే రామాయణాన్ని 20 నిమిషాల్లో రివిజన్ అయ్యే రకంగా నేర్చుకున్నారు. దానికి గాను మాకు ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడం జరిగిందండి.